రాధా గాయత్రి కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కేసులో ప్రధాన అనుమానితుడిగా భావిస్తున్న శ్రీచరణ్ కోసం ముసోరి పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. అతన్ని గుర్తించి అదుపులోకి తీసుకోవడానికి ప్రత్యేక పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. దర్యాప్తు వేగవంతం చేసిన పోలీసులు శ్రీచరణ్ ఆచూకీ కోసం వివిధ ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో అతను పూణే వైపు వెళ్లుండొచ్చనే సమాచారంతో ప్రత్యేక బృందాలను అక్కడికి పంపినట్టు తెలుస్తోంది. శ్రీచరణ్ తన మొబైల్ ఫోన్ను స్విచ్ ఆఫ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్లినట్టు సమాచారం. దీంతో అతడి కదలికలను గుర్తించేందుకు పోలీసులు సాంకేతిక ఆధారాలు, ఇతర సమాచారం ఆధారంగా దర్యాప్తు కంటిన్యూ చేస్తున్నారు. ఈ కేసులో మరో కీలక పరిణామంగా రాధా గాయత్రి తల్లిదండ్రులు ముస్సోరికి వెళ్లనున్నారు. కేసు దర్యాప్తు పురోగతిపై అధికారులను కలిసి వివరాలు తెలుసుకునే అవకాశం ఉంది. ఈ పరిణామాలతో కేసుపై మరింత ఆసక్తి నెలకొంది. రైట్, ఇదే టోటల్ ఎపిసోడ్పై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అనిల్ని అడిగి తెలుసుకుందాం. అనిల్, ఏం జరుగుతోంది? సో రాధా గాయత్రి తల్లిదండ్రులు ముస్సోరి వెళ్ళనున్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు పోలీసులు పూణే వైపు పయనమైనట్టుగా కూడా అప్డేట్. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? సాయంత్రం బయలుదేరి విశాఖ నుంచి రాధా గాయత్రి తల్లిదండ్రులు ముస్సోరి వెళ్ళబోతున్నారు. ముస్సోరి పోలీసులు చేసినటువంటి దర్యాప్తుకు సంబంధించినటువంటి విషయాలను అడిగి తెలుసుకొని ఉన్నారు. మరోవైపు శ్రీచరణ్ కోసం ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. ఇటు ఢిల్లీతో పాటు పూణేలో శ్రీచరణ్ ఉన్నాడనే సమాచారంతో అక్కడికి కూడా వెళ్లారు. శ్రీచరణ్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, అక్కడ కూడా అందుబాటులో లేకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు. అజ్ఞాతంలోకి వెళ్ళినట్టుగా కూడా సమాచారం అందుతుంది. ఎట్టి పరిస్థితుల్లో శ్రీచరణ్ ను అరెస్ట్ చేస్తే రాధా గాయత్రి మృతికి సంబంధించినటువంటి అనేక అంశాలు వెలుగులోకి వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇటు తల్లిదండ్రులు కూడా శ్రీచరణ్ అదుపులోకి తీసుకుని విచారించాలి, తమకు న్యాయం చేయాలని చెప్పి వారు డిమాండ్ చేసినటువంటి ఈ తరుణంలోనే పోలీసుల నుంచి కూడా శ్రీచరణ్ ను పట్టుకోవాలనే దీంతో పూర్తిగా పూణేతో పాటు ఢిల్లీకి ప్రత్యేక బృందాలు వెళ్ళాయి. అరెస్ట్ చేసిన తర్వాత మరిన్ని విషయాలు రాబట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా ఫోన్ కి ఎక్కడ అందుబాటులో లేదు, ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. అలాగే మరోవైపు శ్రీచరణ్ తో పాటు శ్రీచరణ్ తల్లిదండ్రులు కూడా ఎక్కడ ఉన్నారనే దానిపై ఆరా తీస్తున్నట్టుగా మనకు సమాచారం ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా రాధా గాయత్రి మృతికి సంబంధించి అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నటువంటి ఈ తరుణంలోనే శ్రీచరణ్ అదుపులోకి తీసుకుని విచారిస్తే జరిగినటువంటి పరిణామాలు, అలాగే అక్కడ జరిగినటువంటి ఏంటి సిచ్యువేషన్ అనే దానిపై కూడా క్లారిటీ వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. శ్రీచరణ్ ని ఎటు పరిస్థితుల్లో 2 రోజుల్లో అదుపులోకి తీసుకోవాలనే టార్గెట్ తోనే పోలీసులు పూణేకి వెళ్ళినట్టుగా మనకు సమాచారం ఉంది. అరెస్ట్ అయిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడి కాబోతున్నాయి. హరి, ఓకే. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.